తెలంగాణలో చలి తీవ్రత మళ్లీ పెరిగింది. రోజు రోజుకు కనిష్ట ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోతున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని గ్రామాలు గజగజ వణుకుతున్నాయి. సాయంత్రం 6 గంటలకే చలి పులి వణికిస్తోంది. ఉదయం 9 వరకు వదలటం లేదు. ఉదయం సమయంలో పొగమంచు కమ్మేస్తోంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అడవుల జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్లో కనిష్ట ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదవుతోంది. ఆదిలాబాద్లో 9.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్లో 11.3, రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో 12.5, హనుమకొండలో 13.5, రామగుండంలో 14.2 డిగ్రీలు, హైదరాబాద్లో 15.6, నల్గొండలో 16 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డైంది. చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. తెలంగాణలో చలి తీవ్రత మళ్లీ పెరిగింది. రోజు రోజుకు కనిష్ట ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోతున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని గ్రామాలు గజగజ వణుకుతున్నాయి. సాయంత్రం 6 గంటలకే చలి పులి వణికిస్తోంది. ఉదయం 9 వరకు వదలటం లేదు. ఉదయం సమయంలో పొగమంచు కమ్మేస్తోంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అడవుల జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్లో కనిష్ట ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదవుతోంది. తెలంగాణలో చలి తీవ్రత మళ్లీ పెరుగుతోంది. రోజు రోజుకు కనిష్ట ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోతున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఏజెన్సీ ప్రాంతాలైతే గజగజ వణుకుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సాయంత్రం 6 గంటలకే చలి వణికిస్తోంది. ఉదయం 9 వరకు కూడా చలి వదలటం లేదు. ఉదయం సమయంలో పొగమంచు కమ్మేస్తుంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.